అందరికీ నమస్కారం. దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగినాయంట. నిన్న 11 రెడ్డి అంటే 11 సీట్ల జగన్ రెడ్డి కుక్కలు మురిగినట్టు మురిగాడు. నందమూరి బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీకి వచ్చాడు అని మాట్లాడటం నిజంగా జగన్ నీ నీచ సంస్కృతికి, నీ పనికి మాలిన రాజకీయ జీవితానికి, నీ రౌడీతనానికి, నీ మర్డర్ల రాజకీయానికి, నీ దోపిడీతనానికి బాలకృష్ణని కొంచెం విమర్శించే అర్హత నీకుందా అని అడుగుతున్నా. బాలకృష్ణ గారు అసలు ఏమన్నాడు? చూడవయా సైకో జగన్, నరహంతక జగన్, అవినీతి జగన్ మాట్లాడు. బాలకృష్ణ అంటే ఆయన కుటుంబం ఒక ఆదర్శం. ప్రపంచంలోనే 50 సంవత్సరాల హీరోగా ఎవరో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఏకైక హీరోగా వచ్చిన ఘనత మా దైవం నందమూరి బాలకృష్ణ గారిది. ఆయన పట్టుకొని ఆయన మానసిక స్థితి బాగలేదు, ఆయన తాగొచ్చాడు, మానసిక పరిస్థితి తెలుసుకోవాలి. అర్రే జగన, నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో. అసలు నువ్వు మానసికంగా ఉండావా అని అడుగుతున్నా. నువ్వు ఒక అధైర్యశాలివి, దాని నిదర్శనం నీ బతుకు. బాలకృష్ణ అనే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఆయన ఒక ఆదర్శవంతుడు కాబట్టి, ఆయన కుటుంబం ఒక ఆదర్శం కాబట్టి ఆయనకు నువ్వు అభిమానం అయ్యావు. బాలకృష్ణ ఫ్యాన్స్కి కడప జిల్లాకి అధ్యక్షుడయ్యావు. ఎన్నోసార్లు ఆయన కాళ్ళకి దండం పెట్టావు. నువ్వు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఎప్పుడో అయిపోయిన దానికి ఆయన మీద అసెంబ్లీ స్పీకర్ ఆయన చర్యలు తీసుకోవాలి అని మాట్లాడటం చూస్తుంటే అసలు నీ మానసిక పరిస్థితి తెలుసుకో. నీకంతా ద్రోహం ఎవరు లేరు, నీకన్నా దొంగ ఎవరు లేడు, నీకన్నా దొంగ మందు తయారు చేసేవాడు ఎవరు లేరు. జే బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాలని చంపేసినటువంటి చరిత్ర, నీచ చరిత్ర నీ పార్టీది, నీ ప్రభుత్వంది. లాస్ట్కి నీ జే బ్రాండ్కి ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేవంటే ప్రెసిడెంట్ మెడల్ అంటే ఒక గౌరవ సంప్రదాయం. మా వాళ్ళకి ఇస్తారు ఆ మెడల్. మందు కూడా పేరు పెట్టావంటే నీ అంత నీచుడు ఈ దేశంలో ఉండాడా అని అడుగుతున్నా. మరి మానసిక పరిస్థితికి వస్తే మీ నాన్నగారికి ముద్దుల కూతురు షర్మిల, నీ చెల్లెమ్మని తరివేశావు, మీ అమ్మని తరివేశావు, ఆస్తి కోసం మీ బాబాయిని చంపించావు. నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్. హత్యా రాజకీయాలకి నిదర్శనమైన నువ్వు నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో ఎలా ఉందో. డాక్టర్ల దగ్గర పరీక్షించుకో. ఎవరైనా ఆస్తి కోసం ఏం చేసుకుంటావు? డబ్బు అంతా చివరికి కావాల్సిన 6 అడుగుల స్థలం నీ చెల్లిని దరివేశావు, మీ అమ్మని దరివేశావు. నువ్వా మాట్లాడేది? గత అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ని అవమానించిన మీరు, పచ్చి తాగుబోతు నువ్వు, సజ్జల రామకృష్ణుడు పచ్చి తాగుబోతు మీ ఇద్దరు. వాడు కొడాల నానిగాడు, వంశీగాడు ఎన్నిసార్లు అసెంబ్లీలో మొత్తం బూతులు మాట్లాడారు. నువ్వు ఖండించావా? మాట్లాడావా? అసలు బూతులు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? నీ ప్రభుత్వంలో నుంచి.
చివరికి ఒక మంత్రి అసెంబ్లీలో జిప్పు ఇప్పి చూపించాడంటే ఇంతకన్నా హీనమైనటువంటి నీలాంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలో లేదని అడుగుతున్నా. బూతుల సంస్కృతి నీ ప్రభుత్వంలో, ప్యాంటు జిప్పు చూపించింది నీ ప్రభుత్వంలో, దొంగ మందు జగన్ బ్రాండ్ మందు తయారు చేసింది నీ ప్రభుత్వంలో, వేలాది మందికి చావు కారణమైంది నీ ప్రభుత్వంలో, వందలాది మంది కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తలు చంపించింది నీ ప్రభుత్వంలో, బూతులు మాట్లాడటం అలవాటైంది నీ ప్రభుత్వంలో, చంద్రబాబు కుటుంబాన్ని అవమానించింది నీ ప్రభుత్వంలో. జగన్ ఒక్కదానికి సమాధానం చెప్పు. నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, వాళ్ళ బావగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈనాడైనా ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడా, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడా, ఒక రికమెండేషన్ అడిగాడా? లేదే. పరిపాలన ఏ రోజు జోక్యం చేసుకోలేదే. ఆయన కళామ తల్లి సేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హిందూపురం ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి బసరామ తారకానికి ఈరోజు పెరిగిపోతున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతోమందికి సేవ చేస్తూ, బట్ ఒక తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా ఇంకొక హాస్పిటల్ ఉండాలని మన అమరావతిలో శంకుస్థాపన చేసింది నందమూరి బాలకృష్ణ కాదా అని అడుగుతున్నా. ఆయన పట్టుకొని నువ్వు మాట్లాడుతావని అడుగుతున్నా. మరి ఈరోజు చంద్రబాబుని విమర్శిస్తున్నావు, లోకేష్ విమర్శిస్తున్నావు. చివరికి విశాఖపట్నంలో గూగుల్ అనే సంస్థ అమెరికా తర్వాత మనకు వచ్చింది. 12 దేశాలకు ఈరోజు సప్లై చేస్తున్నాం. 2 లక్షల పైచులకు ఉద్యోగాలు వస్తున్నాయి. దాన్ని కూడా నువ్వు విమర్శించావంటే నీ మానసిక పరిస్థితి ఒకసారి నువ్వు తెలుసుకో జగన్. మా బాలకృష్ణ అనేది కాదు, మా బాలయ్యను నువ్వు అనే స్థితి నీకు లేదు. ఎన్ని జన్మలకి నీకు హక్కు లేదు. మా బాలయ్య బ్రాండ్ పనిచేసే తత్వానికి, ప్రేమించే తత్వానికి, ఒక వ్యక్తుల్ని, ప్రజల్ని, నీతి నిజాయితీకి ఒక అంబేద్కర్ మా బాలయ్య. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఈరోజు లోకేష్ గారు ఇతర దేశాలకు పోయి ఇంకా ఎన్ని ఫ్యాక్టరీలకు రావాలి, ఎన్ని ఉద్యోగాలు రావాలి, వెనకబడిన జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలని అన్ని దేశాలు తిరుగుతుంటే నీ జన్మలో ఒక దేశానికి వెళ్ళావా, ఒక ఫ్యాక్టరీ తెచ్చావా? నీ జన్మలో చేతగాని దద్దమ్మ. నువ్వా మా బాలకృష్ణని విమర్శించేది? నువ్వా మా బాలకృష్ణని మాట్లాడేది? నీకు అర్హత ఉందా? ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు పరీక్షించుకో. ఎవరి మాటనో ఛీ, నువ్వు కూడా బాలకృష్ణ విమర్శిస్తావు. నీకు ఏ పేరు పెట్టాలో హిస్టరీలో లేదు. మీ నాన్నని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించినటువంటి నీచుడు నువ్వు. మరి అసెంబ్లీలో, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు తిట్టించినటువంటి ఘనత నీదే. చంద్రబాబు ఒక దేవుడు లాంటి కుటుంబం, ఎన్టీ రామారావు ఆడబిడ్డని అవమానించినటువంటి అసెంబ్లీ నీది. ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో. మరి భారతదేశంలో ప్రతి ఒక్కరూ 2019 నుంచి 24 వరకు ఈ భారతదేశంలో తెలుగు వారందరూ కూడా సైకో ఈక్వల్ జగన్. గూగుల్లో కొడితే సైకో ఎవరంటే జగన్ రెడ్డి అని వస్తుంది. నీకు ప్రజలు పెట్టిన పేరు అది, మేము పెట్టింది కాదు. ప్రజావేదిక అనే పేరు ప్రజల కోసం పెట్టిన వేదిక. నువ్వు వచ్చిన వారానికే కూల్చావంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో ముందు నువ్వు తెలుసుకో. మా బాలకృష్ణని విమర్శించేది కాదు. ఆయన అనుకుంటే ఆయనకుండే లక్షలాది మంది అభిమానులు ఉమ్ము వస్తాయి. ఉమ్ములో కొట్టుకుపోతావు జగన్. ఆ ఉమ్ములో కొట్టుకుపోతావు సైకో జగన్, గుర్తుపెట్టుకో. అంతేగాని చేతగాని దద్దమ్మ, భయపడే దద్దమ్మ,
ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు, అసెంబ్లీకి పోయి మాట్లాడాలి. అసెంబ్లీ పోయేదానికి భయపడి దాంకొని చేతగాని దద్దమ్మ మా బాలకృష్ణని తిడతావా? మా బాలకృష్ణ తిట్టే అర్హత నీకుందా అని అడుగుతున్నా. నీ బతుకంతా దోచుకోవడం, దాచుకోవడం, తినుకోవడం. నీకు నీ మంత్రులు అదొక మంత్రివర్గం, గతంలో నువ్వు ఒక ముఖ్యమంత్రి. చీ 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 అసహ్యంగా ఉంది. భారతదేశంలో చిత్రపటంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడ ఉందంటే ఆంధ్ర రాష్ట్రం ఈ ప్రభుత్వంలో. మరి ఎట్ట పరిపాలించావా? ఈరోజు బ్రహ్మాండంగా చేస్తుంటే చంద్రబాబుని విమర్శిస్తావా? మా బాలకృష్ణ ఏం మాట్లాడాడు ఒక్కసారి ఆ వీడియో తెప్పించుకొని చూడు. సైకో జగన్ తెప్పించుకొని చూడు. ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు పరీక్షించుకో. నీ బతుక్కి బాలకృష్ణని తిట్టే అర్హత ఉందని అడుగుతున్నా. జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. బాలకృష్ణ గురించి మాట్లాడే ముందు ఏమనుకుంటున్నావు? బాలకృష్ణ అంటే దైవ సమానుడు. సిగ్గు లేకుండా ఆయన అభిమాని చెప్పుకొని సిగ్గు లేదా నీకు అడుగుతున్నా. ఏ రోజు కూడా ఇంత అవినీతి చూపించు మా బాలకృష్ణ మీద. నీ బతికే అవినీతి, నీ బతికే హత్యా రాజకీయాలు, నీ బతికే బూతులు, నీ బతికే స్వార్థం. అటువంటి బతుకు నీ బతుకు. మా బాలకృష్ణని విమర్శిస్తావా అని అడుగుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది. నువ్వు సర్వనాశనం చేసే రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నాడు, వాళ్ళని విమర్శిస్తావా? లోకేష్ బాబు వివిధ దేశాలు జరుగుతున్న పరిశ్రమల కోసం, ఉద్యోగం కోసం, వాళ్ళని విమర్శిస్తావు. నీ పనికి బాట. ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో. బాలకృష్ణ జోరుకు మరొక్కసారి వస్తే 4 కోస్తామని హెచ్చరిస్తున్నా. ఇంకొక మాట, ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్తుంటే హాజరు పట్టి చూస్తారు. హాజరు లేకపోతే ఎగ్జామ్ పంపారు. నీకు ప్రజలు 11 సీట్లు ఇస్తే ఒక్కరోజు అసెంబ్లీకి పోలా. అదే అసెంబ్లీలో వర్తింపజేయాలని చెప్పి నేను అడుగుతున్న స్పీకర్ గారిని. 11 మందిని రద్దు చేయండి. నెక్స్ట్ ఎలక్షన్ పెడితే పులివెందులు కూడా రాదు. మొన్న జడ్పీటీసీ దాని నిదర్శనం. 0 రెడ్డి అవుతావు. 11 రెడ్డి పోయి 0 రెడ్డి అవుతావు. జాగ్రత్తగా మాట్లాడు. నీ మానసిక పరిస్థితి నువ్వు చూసుకో. మా దైవం బాలకృష్ణ జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా.